ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే హార్ట్ మార్పిడి, మనకి గుండె హ్మ్. మార్పిడివి చాలా హ్మ్. జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి గుండెని తీసిన తర్వాత ఇంకో వ్యక్తికి అమర్చడానికి ఎంత టైమింగ్ వరకు ఆ హార్ట్ అలాగే బతికుంటుందంటారు? 4 గంటల్లోపు చేయాలి. 4 గంటల్లో అవును. చేయాలి. దాన్ని. అవును. ఎందుకంటే ఇప్పుడు గుండె మార్పిడి చాలా అది దొరకడం జరుగుతుంది. కష్టం. హ్మ్. కానీ గుండె మార్పిడులు జరుగుతున్నాయి ఇప్పుడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అవును. జరుగుతున్నాయి. హ్మ్. రిక్వైర్‌మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. ఇప్పుడు హార్ట్ అటాక్‌తో చనిపోయిన వ్యక్తులుంటున్నారు కదా సార్! మరి ఆ పేషెంట్‌ది హార్ట్ ఇంకొకరికి ఆహ్, వ అంటే యూజ్ అవుతుందంటారా యూజువల్‌గా సార్? హార్ట్ మంచిగా ఉంటేనే వేరే వాళ్ళకి పెడతాం. ఆ! ఆల్రెడీ వీక్ అదే. అయిపోయిన హార్ట్ పెట్టి వేస్ట్. వేస్టేనా సార్ అది. ఎందుకంటే చాలా మంది మరి హార్ట్ అటాక్‌తో చనిపోయే హార్ట్ వాళ్ళకి కూడా ఫంక్షనింగ్ నార్మల్‌గా ఉండాలి మార్చాలి అంటే. నార్మల్‌గా మరి ఉండాలి. అప్పుడు ఉపయోగం లేదు కదా! ఆ! వాడికి ఆల్రెడీ మనం ఎవరికైతే మారుస్తున్నామో వాళ్ళకి గుండె ఉంటుంది. హ్మ్. ఆ గుండె సరిగ్గా పనిచేయట్లేదు. పనిచేయని హార్ట్ తీసి మళ్ళీ పనిచేయని హార్ట్ పెట్టడం వేస్ట్ కదా! సో, అలా కాకుండా మంచిగా ఉన్న హార్ట్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ దగ్గర నుంచి తీసి పెడతారు. హ్మ్. అదే సార్. ఇప్పుడు మీ గురించి అడుగుదాం హ్మ్. అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక కార్డియాలజిస్ట్‌గా మీరు ఎన్నో కేసులు హ్మ్. చూసుంటారు చాలా వరకు కూడా. హ్మ్. మీరు రిస్క్ తీసుకొని ఛాలెంజింగ్‌గా హ్మ్. చేసిన కేస్ ఏమైనా ఉన్నాయా సార్? నేను కాకినాడలో పనిచేస్తున్నప్పుడు సార్. నైట్ 11:30, 12:00కి ఒక 77 ఇయర్ ఓల్డ్ మేల్ వచ్చాడు. హుహు. సో, చెస్ట్ పెయిన్ వచ్చాడు. హ్మ్. సో, రాత్రి పూట వచ్చాడు కాబట్టి తీసి చూస్తే ఈసీజీలో గుండెపోటులాగా ఉండాలి. హ్మ్. సో, బీపీ చాలా తక్కువగా ఉండాలి. 90, 60 అలానే మెయింటైన్ అవుతూ ఉండాలి. దాన్ని మేము కార్డియోజెనిక్ షాక్ అని పిలుస్తాం. సో, దానికి సపోర్ట్‌కి ఇంజెక్షన్స్ అవి పెట్టి తీసుకున్నాం. హ్మ్. యాంజియోగ్రామ్ చేసి చూస్తే మామూలుగా లెఫ్ట్ మెయిన్ అని ఒక రక్తనాళం ఉంటుంది. హ్మ్. రైట్ కొరోనరీ ఆర్టరీ అని ఒకటి ఉంటుంది. ఈ హ్మ్. లెఫ్ట్ మెయిన్ అనేది 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఓకే. మామూలుగా మన గుండెపోట్లు అది కానీ, ఇది కానీ పోతే వస్తాయి. ఈయనకి లెఫ్ట్ మెయిన్ మొత్తం పోవడం వల్ల వచ్చింది. ఓహ్! సో, రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన మనం ఏం చేయకపోతే డెఫినిట్‌గా చనిపోతారు. హ్మ్. కానీ ఆయనకి వెంటనే వైర్‌లవి వేసి ఓపెన్ చేసాం. హ్మ్. ఓపెన్ చేసినా కూడా 77 ఏళ్ళు ఉండడం వల్ల కాల్షియం అది చాలా ఎక్కువగా ఉండాలి. హ్మ్. సో, కాకినాడ లాంటి ప్రదేశంలో ఆ టైంలో అన్ని ఫెసిలిటీస్ ఉండవు. హ్మ్. 11:30, 12కి. హ్మ్. బట్ స్టిల్ మేము స్టెంట్ అది వేసాము. ఇప్పటికీ ఆయన బాగున్నారు. హ్మ్. ప్రస్తుతానికి వైజాగ్‌లో ఇప్పటికి ఉన్నారు. కూడా. ఇప్పటికి బాగున్నారు. సరే. వైజాగ్‌లో ఉన్నారు. ఆ! ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్! చాలా రిస్క్ అయింది అని అవును. చెప్తున్నారు. అదొక ఛాలెంజింగ్‌గా అవును. తీసుకొని చేశారు మీరు. హ్మ్. అది సక్సెస్ అయింది హ్మ్. కాబట్టి, ఇప్పుడు ఒకరే ఉంటారు ఇంట్లో. హార్ట్ అటాక్ వచ్చింది. హ్మ్. ఆ టైంలో ఆన్ ది స్పాట్‌లో కొద్దిసేపైనా హాస్పిటల్‌కెళ్ళే లోపైనా హ్మ్. ఎలాంటి చికిత్స చేస్తే బావుంటుంది సార్? యూజువల్‌గా ఒకవేళ ముందుగానే గుండెపోటు ఉంది, గుండెలో బ్లాక్స్ ఉన్నాయని ఐడియా ఉంటే, ఆ! సార్. వాళ్ళు సార్బిటెడ్ అనే టాబ్లెట్ నాలుక కింద పెట్టుకోవచ్చు. ఓహో! అది కూడా కూర్చునే పెట్టుకోవాలి, నించొని పెట్టుకోకూడదు. హ్మ్. ఎప్పుడైతే మీరు ఈ సార్బిటెడ్ టాబ్లెట్ పెట్టుకుంటారో, హ్మ్. అది బీపీ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకని కూర్చొని పెట్టుకోవాలి. ఓకే. దానివల్ల మీకు నొప్పి కొద్దిసేపు తగ్గుతుంది. ఆ! మీ దగ్గర మా చూవబుల్ డిస్ప్రిన్ అని ఉంటుంది. యాస్పిరిన్ టాబ్లెట్. హ్మ్. అవి ఉంటే, అవి ఒక 300 ఎంజీ వేసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. హుహు. ఇవి చేసి వెంటనే హెల్ప్‌కి కాల్ చేస్తే ఉపయోగం ఉంటుంది. కాల్ చేస్తే ఆ! ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆన్ ది స్పాట్‌లో అక్కడికెళ్ళేంత వరకు కూడా చనిపోతారు. చనిపోతూ 50% మంది ఉంటారు. చనిపోతారు. చనిపోతూ ఉంటారు. అయి చూస్తూనే ఉంటాం సార్ అవును. అందుకే. ఇంకొకటి ఈ గు మనకి హార్టు గుండె మార్పిడి కేసులు హ్మ్. జరుగుతున్నాయి చాలా వరకి. అవును. రిస్క్ తీసుకొని ఇప్పుడు చేస్తున్నారు. అవును. అయి సక్సెస్ కూడా అవుతున్నాయి అవును. రీసెంట్‌గానే. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్‌గా ఛాలెంజెస్ తీసుకున్నారు కాబట్టి, హ్మ్. మనకి ఎంతవరకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించేంత ఛాన్సెస్ ఉండొచ్చు సార్? ఎలాంటి ఆహారం తీసుకుంటే, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? యూజువల్‌గా ఈ ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్ తగ్గించాలి. ఆయిల్ కంటెంట్. అవునండి. ఓకే. షుగర్ స్వీటనర్స్ ఉంటాయి కదా! మన ఆ! కూల్ డ్రింక్స్ అవును. లాంటివి. అవును. అటువంటివి తాగకూడదు. ఐ ఎఫెక్టే. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌లో రెడ్ మీట్ ఉన్నవి ఎక్కువగా తినకూడదు. అంటే ఓకే. మటను, మటన్ దానికంటే పైనవి. సో, చిన్నవి చికెను, ఫిష్ అలాంటివి పర్వాలేదు. పర్వాలేదు. డైరీ కంటెంట్ చాలా తగ్గించాలి. హుహు. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తింటే చాలా మంచిది. ఓకే. కార్బోహైడ్రేట్ ఉన్న రైస్ లాంటివి తగ్గిస్తే మంచిది. హ్మ్. ఇది ఫుడ్ పరంగా. ఫుడ్ పరంగా. ఎక్సర్‌సైజ్ రోజుకి ఒక 35-40 మినిట్స్ చేసి హ్మ్. అంటే ఎక్సర్‌సైజ్ కూడా మనం మైల్డ్, మోడరేట్, సివియర్ కింద డివైడ్ చేస్తాం. అంటే నైస్. బాగా బరువులైతే జిమ్ అది చేసేదాన్ని సివియర్ కిందను, హ్మ్. నార్మల్‌గా వాకింగ్ చేసేదాన్ని మైల్డ్ కిందను, హ్మ్. కొద్దిగా ఫాస్ట్‌గా బ్రిస్క్‌గా వాక్ చేస్తే మోడరేట్ కింద డివైడ్ చేస్తాం. ఓకే. మోడరేట్ కనుక చేస్తే హ్మ్. వారానికి 5 రోజులు చేస్తే చాలు. రోజుకి 30 నిమిషాలు చేయాలి. రోజుకు 30 30 నిమిషాలు నిమిషాలు చేయాలి. అదే చేయాలి. మీరు బాగా జిమ్ చేసి బరువులవి ఎత్తాము అంటే హ్మ్. వారానికి 3 రోజుల నుంచి 4 రోజులు చాలు. 25 నిమిషాలు చాలు. 25 ఇది నిమిషాలు. హెల్తీగా ఉండడానికి. హెల్తీగా. అవును. ఇప్పుడు నిద్రకి, మనకు హార్ట్ అటాక్‌కి ఏమన్నా సంబంధం ఉందా సార్? ఎందుకంటే నిద్ర సరిపోకపోతే కూడా ఇన్ని అవును. అవర్స్ నిద్రపోవాలి అని ఏమన్నా ఇందాక నేను స్ట్రెస్ అనే ఒక పదం వాడాను కదా! ఆ! స్ట్రెస్ అంటే ఓన్లీ ఎవరో తిట్టడమో, మన మీద ప్రెషర్ పెట్టడమో కాదు. హ్మ్. సో, మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఓకే. రాత్రి సరిగ్గా నిద్ర పడడం లేదు, చాలా రోజులు పడుకోలేదు. దానివల్ల కూడా మనం బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాం. హ్మ్. దాన్ని కూడా మనం స్ట్రెస్ కిందనే కన్సిడర్ చేస్తాం.
అది కూడా ట్రెస్ అవును. కిందే ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు గుండెపోటు వచ్చిన వాళ్ళకి స్టంట్ ఏసుకోమని చెప్తూ ఉంటారు. అవును. అది మంచిదంటారా? యూజ్ అవుతుందంటారా? లేకపోతే గుండెపోటు వచ్చిన వెంటనే అంటే సార్. మనకి ఈసీజీలోనే తెలిసిపోతుంది. ఓకే సో, సార్. మీకు గుండెపోటు వచ్చిందని ఒక డాక్టర్ గారు ఈసీజీ చూసి చెప్పిన తర్వాత హ్మ్. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఒకటి సార్. ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ హ్మ్. లోపల ఏదైతే గడ్డ కట్టిందో దాన్ని కరిగించడం. ఓకే. రెండోది ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. అంటే ఆ! వెంటనే లోపలికి వెళ్లి హ్మ్. వైరేసి స్టెంట్ వేయడం. ఓకే. చాలా మంది ఇలా స్టెంట్ వేస్తే వీక్ అయిపోతాము. స్టెంట్ వేసిన తర్వాత హ్మ్. అన్ని పనులు చేసుకోవాలని భ్రమలో ఉంటారు. హ్మ్. కానీ ఈ థ్రాంబోలైసిస్ వల్ల ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే 100 మందికి చేస్తే అందులో 60-70% మందికే అది ఓపెన్ అవుతుంది. ఓకే. ఇంకా 30% మందికి ఓపెన్ అవ్వదు. ఓపెన్ ఒకవేళ ఓపెన్ అవ్వలేదు, నొప్పి అలాగే ఉంది, ఈసీజీ తేడాలు అలాగే ఉన్నాయంటే అప్పుడు వెంటనే యాంజియోగ్రామ్ తీసుకొని చేయాలి. ఓకే. దాన్ని మేము రెస్క్యూ యాంజియోప్లాస్టీ అని పిలుస్తాం. సో, రెస్క్యూ యాంజియోప్లాస్టీ, థ్రాంబోలిసిస్ అంటే కూడాను ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చాలా చాలా మంచిది. ఓకే. మేము గుండె తరపున చేసే అన్ని ప్రొసీజర్స్‌లోకి హ్మ్. లైఫ్ సేవింగ్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న మెయిన్ ప్రొసీజర్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ. ఆహా! ఒకవేళ ఏ డాక్టర్ గారైనా మీకు చూసి ఇది గుండెపోటు వచ్చింది మీకు, రక్తనాళం 100% మూసుకుపోయింది, హ్మ్. వెంటనే ఓపెన్ చేయాలంటే వితౌట్ ఎనీ డిలే చేయించుకోవాలి. హుహు. వితౌట్ ఎనీ డిలే. ఈ స్టంట్‌లలో ఎన్ని రకాలుంటాయి సార్? స్టెంట్‌లలో ఎందుకంటే ఇదివరకు ఉండేవి. ఇది అందరూ అడిగే క్వెషన్ ఇది. ఆ! డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్, బేర్ మెటల్ స్టెంట్ అని ఇదివరకు ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు గుండె పరంగా మనం వేసే స్టెంట్‌లన్నీ కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్‌లే వేస్తాం. హుహు. ఇప్పుడు మొత్తం సార్ ఇప్పుడు కొన్ని టిప్స్ మీ నుంచి కావాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే యంగ్ పీపుల్స్ ఉన్నారు. అలాగే 50+ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కానీ, వీళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎవరికైనా, ఏ వయసు వారికైనా ఇందాక మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్‌నే కంట్రోల్ చేయాలి. హ్మ్. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి. షుగర్ హ్మ్. ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క హెచ్‌బీఏవన్సీని 6.5-7 మధ్యలో మెయింటైన్ చేయాలి. ఆ! అదే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ ఉందనుకోండి. అందులో ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు మీరంతా. అవును. అది 110 కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. ఓకే. బీపీ ఎప్పుడు 140, 90 కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. హ్మ్. ఇవి మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్‌గా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి కలుస్తా ఉంటే వాళ్ళు మీ మందుల్ని మారుస్తా ఉంటారు. ఇవన్నీ ప్రాపర్‌గా అడ్జస్ట్ చేస్తారు. ఓకే. ఎప్పుడైతే ఇవన్నీ ప్రాపర్‌గా అడ్జస్ట్ అవుతాయో అప్పుడు మీకొచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకా ఓకే. స్ట్రెస్ అంటారా అది ఇండివిడ్యువల్. ఎవరికి వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళ జాబ్ కానీ, పర్సనల్ గానీ హ్మ్. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే. ప్రజలకైతే మంచి సమాచారం అందించారు సార్ మాకైతే. థాంక్ యూ. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్‌తో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి కూడా. అందుకు థ్యాంక్ యూ సో రైట్. మచ్ సార్. చూసారు కదా! మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్‌ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.